నుంచి చాలా ఉత్కంఠ మధ్య కొనసాగిన హై డ్రామాకి తెరబడింది. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ని ఆయన క్వాష్ పిటిషన్ని హైకోర్టు జస్టిస్ శ్రీదేవి బెంచ్ ఆయన క్వాష్ పిటిషన్ని యాక్సెప్ట్ చేసింది. ఇంటీరియం బెయిల్ని కొద్దిసేపటి క్రితం గ్రాంట్ చేస్తూ జస్టిస్ శ్రీదేవి బెంచ్ తీర్పునిచ్చింది. సో మొత్తం మీద కింది కోర్టు నాంపల్లి కోర్టు అల్లు అర్జున్కి 14 రోజుల పాటు రిమాండ్కి విధిస్తూ ఇచ్చినటువంటి తీర్పుని రిమాండ్ని హైకోర్టు మధ్యంతరంగా పక్కన పెట్టింది. సో మొత్తం మీద జైలుకు వెళ్ళినటువంటి పుష్ప అల్లు అర్జున్ రేపు ఉదయం మళ్ళీ బయటకు వచ్చేటువంటి అవకాశాలున్నాయి. సో ఆయనని ఈరోజు సాయంత్రమే విడుదల చేస్తారా లేదా రేపు ఉదయం విడుదల చేస్తారనేటువంటి చూడాలి. ఒక నాటకీయ పరిణామాల మధ్య ఒక సేమ్ సినిమా స్టోరీని తలపించే రీతిలో ఉదయం నుంచి కూడా అల్లు అర్జున్ ఇంటి నుంచి ఆయనని అరెస్ట్ చేసిన సందర్భం నుంచి చెంచల్ కూడా జైలుకు తరలించేటువంటి ప్రక్రియ వరకు కూడా పూర్తిగా ఒక హైడ్రామా మధ్య నడిచింది. కింది కోర్టు మాత్రం అల్లు అర్జున్కు శిక్షకు అర్హుడే అంటూ ఆయనకు రిమాండ్ విధిస్తే హైకోర్టు మాత్రం ఇప్పటికే అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ని కొట్టివేసినటువంటి ఇదే హైకోర్టు ఇదే బెంచ్ మళ్ళీ హైకోర్టు క్వాష్ పిటిషన్ని యాక్సెప్ట్ చేసింది. సో దాంట్లో ప్రధానంగా ఇటు ప్రభుత్వ తరపున వాదనలు అలానే అల్లు అర్జున్ తరపున వాదనలు చాలా దాదాపుగా 1 గంట 45 నిమిషాల పాటు విన్నటువంటి హైకోర్టు న్యాయస్థానం సో పూర్తిగా ఈ అంశం పట్ల పోలీసుల వైఫల్యాన్ని స్పష్టంగా ప్రశ్నించింది. సో అల్లు అర్జున్కి మధ్యంతర బెయిల్ ఇస్తూ కొద్దిసేపటి క్రితం తీర్పు ఇచ్చింది. ఈ అంశంలో అల్లు అర్జున్కు తనకు ఊరట కోసం ఇప్పటికే ఇవాళ మధ్యాహ్నమే ఆయన అరెస్ట్ చేసిన తర్వాత లంచ్ మోషన్ని హైకోర్టులో ఆయన దాఖలు చేసుకున్నారు. సో దీన్ని ఉదయమే మధ్యాహ్నమే 2:30కు విచారణకు స్వీకరిస్తామన్నటువంటి శ్రీదేవి బెంచ్ సాయంత్రం 4:15 విచారణకు స్వీకరించింది. ఈ లోపుగానే నాంపల్లి కోర్టు అల్లు అర్జున్కి 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. సో ఆల్రెడీ అల్లు అర్జున్ని చెంచల్ కూడా జైలు లోపలికి తీసుకువెళ్లి ప్రొసీజర్ ప్రారంభించుతున్నటువంటి సమయంలోనే హైకోర్టు ఈ క్వాష్ పిటిషన్ మీద తీర్పిచ్చింది. మధ్యంతర బెయిల్ని గ్రాంట్ చేసింది. ఇది పూర్తి స్థాయిలో ఒకంత సంచలనమైనటువంటి అంశంగానే చూడొచ్చు, ఒక సంచలనమైనటువంటి తీర్పుగానే చూడొచ్చు. సో మొత్తం మీద ఉదయం నుంచి కూడా ఇటు నాంపల్లి కోర్టులో మరోవైపు హైకోర్టులో ఈ 2 వర్గాల లాయర్లు చాలా తీవ్రమైనటువంటి వాదనలు కూడా వినిపించారు. సో హైకోర్టు కూడా ఇటు ప్రభుత్వం తరపున లాయర్లని అలానే పోలీసులను కూడా తీవ్రంగా మందలించి ప్రశ్నించినటువంటి పరిస్థితి. సో మా ప్రతినిధి ప్రవీణ్ ఉన్నారు హైకోర్టు దగ్గర. సో ఈ వాదనలు ఎలా జరిగాయి, సో మొత్తం మీద హైకోర్టు ఎలా ప్రభుత్వం తరపున వాదనలు ఎట్లా విన్నది, అలానే అల్లు అర్జున్ తరపున న్యాయవాదుల వాదనలు ఏం చేశారు, సో తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రవీణ్ ఉన్నారు. సో ప్రవీణ్, మొత్తం మీద ఉత్కంఠకు తెరబడింది. అల్లు అర్జున్కి మధ్యంతర బెయిల్ని హైకోర్టు ఇచ్చింది. సో 2 వర్గాల వాదనలు కూడా చాలా హాట్గా జరిగాయి. సో ఎట్టకేలకు ఇదే అంశంలో గతంలో క్వాష్ పిటిషన్ని కొట్టివేసినటువంటి హైకోర్టు మళ్ళీ అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ని యాక్సెప్ట్ చేసింది. సో ఎట్లా వాదనలు జరిగాయి, సో ఈ తీర్పుకు సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ అల్లు అర్జున్కు ఊరట లభించిందని చెప్పాలి. ఎందుకంటే మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు కొద్ది నిమిషాల క్రితమే తీర్పునిచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలకు ఏకీభవించినటువంటి న్యాయస్థానం పలు సుప్రీంకోర్టు